నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కూటమి పాలనలో మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతులు ఇల్లు దాటడం లేదు. మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఎద్దేవా. కాకినాడ నగరంలో టెడ్కో గృహ సముదాయాల సమస్యల పరిష్కారానికి దశల వారీ చర్యలు. ఇన్ఛార్జి కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ. బికవూలు మండలంలో ఉన్న గ్రామాల్లో ఊలపల్లి, మొల్లూరు, ఆర్కరేవుల పల్లె పండుగ 2.0 కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నల్లమిల్లి. మురమల శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయంలో ఘనంగా రుద్రహోమం, చండీ హోమం. పెదపూడి మండలం కుమారప్రియం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పాలకవర్గ అధ్యక్షునిగా పెద్దాడ గ్రామానికి చెందిన ప్రతిపాటి వీర వెంకట సత్యనారాయణ ఎన్నిక కాగా, డైరెక్టర్లుగా జనసేన పార్టీ నాయకులు మట్టా గంగరాజు మరియు టీడీపీ నాయకులు దయ్యాల శివ ఎన్నిక కాబడ్డారు. అనపర్తి నియోజకవర్గం మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీమతి చుత్తుక సూర్యకుమారి ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ప్రతిపాటి వీర వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ, రైతుల అభ్యుదయానికి తన వంతు కృషి అందిస్తానని, తనకి అవకాశం అందించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మరియు రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరికి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో పెదపూడి మండలంలోని పలు గ్రామాల పిఎస్సిఎస్ చైర్మన్లు, కూటమి నాయకులు, రైతులు ఉన్నారు. స్వర్గీయ భాస్కర్ రామారావు గారు, మౌలారెడ్డి గారి ఆశీస్సులతో మన ప్రియతమ నాయకులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు, చౌదరి గారు, మనోజ్ గారి ఆధ్వర్యంలో నాకు అప్పచెప్పినటువంటి పిఎస్సిఎస్ చైర్మన్ బాధ్యతను వారికి ఎటువంటి మాట రాకుండా సమర్థవంతంగా నిర్వహిస్తానని సభముఖంగా కోరుకుంటున్నాను. అలాగే వారు నాకు అప్పచెప్పినటువంటి బాధ్యతని వారి సహకారంతో, మన నాయకుల సహకారంతో, ఎన్డీఏ కూటమి నాయకుల సహకారంతో, అలాగే ముఖ్యంగా రైతుల సహకారంతో కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా 24/7 వాళ్ళ ఆధ్వర్యంలో కష్టపడి పనిచేసి నాకు అప్పచెప్పినటువంటి బాధ్యతకి సార్థగా చేకూరుస్తానని వారికి నమస్కరిస్తూ తెలియజేసుకుంటున్నాను. కూటమి పాలనలో మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతులు ఇలా దాటడం లేదని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. కాకినాడ రూరల్ రమణయ్యపేట ఆయన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ, గత ఏడాది పాలన గాలికి వదిలేసి అరాచకం, విధ్వంసం, మోసం, వంచన, క్రెడిట్ చోరీతో ప్రజల్ని మోసం చేశారని విమర్శించారు. చంద్రబాబు, లోకేష్ పాలన గాలికి వదిలేసి విదేశీ పర్యటనలకు వెళ్లారన్నారు. అధికారికంగా వెళ్తున్నామో వ్యక్తిగతంగా వెళ్లారో ఎవరికీ తెలియదన్నారు. నోరు విప్పితే చంద్రబాబు, లోకేష్ అబద్దాలు, పిట్ట కథలు వల్లిస్తున్నారని, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుండి అప్పులు చేసేస్తున్నారని టీడీపీ విపరీతమైన ప్రచారం చేసిందన్నారు. గత 18 నెలల కాలంలో అత్యధిక అప్పులు కూటమి ప్రభుత్వం చేస్తుందని ఆర్బీఐ చెబుతోందని తెలిపారు. నమస్కారం. ఈ నూతన సంవత్సరంలో మనం అడుగుపెట్టిన సందర్భంగా 2025వ సంవత్సరం ఈ రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా జరిగింది, ప్రజలకి ఏమాత్రం మేలు జరిగింది, ఇచ్చిన హామీలని ప్రభుత్వం ఏ మేరకు అమలు చేసిందనేది మాట్లాడుకోవాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే ఒక సామెత ఉంది, మాటలు కోటలు దాటుతాయి కానీ చేతలు ఇల్లు దాటడం లేదు. అదేవిధంగా ఇవాళ ఎన్నికల ముందు వీళ్ళు ఇచ్చిన హామీలు, అబద్ధాల ప్రచారం, ఇప్పుడు జరుగుతున్న పరిపాలన రెండిటికి అసలు పొంతనే లేదు. కనీసం మనం మాట ఇచ్చినప్పుడు నిలబెట్టుకోవాలనే ఆలోచన కూడా లేదు. ఎందుకంటే చేయకపోయినా చేసినట్టు చూపించుకోగలిగిన మాయల మరాఠీ విద్య వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి పబ్లిసిటీతో దేనైనా సరే మనం జయించగలుగుతామన్న ఒక నమ్మకం వాళ్ళకు ఉంది కాబట్టి ఈ రకంగా చేస్తూ ఉన్నారు. మనం గత 2025 సంవత్సరం చూస్తే ఏం జరిగింది రాష్ట్రంలో అంటే అరాచకం, విధ్వంసం, మోసం, వంచన,
అక్రమ కేసులు, క్రెడిట్ చోరీ ఇవే జరిగాయి. మాట ఇచ్చి మోసం చేశారు, నమ్మిన ప్రజల్ని వంచారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన చేసిన పనులు మేమే చేశామని క్రెడిట్ చోరీ చేస్తూ ఉన్నారు. పరిపాలనని గాలి వదిలేశారు. దొరికిన దగ్గరల్లో అప్పులు చేస్తూ ఉన్నారు. చివరికి ప్రజల్ని తెలిసి మోసం చేస్తారు. ఇది ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఈ నూతన సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారని ప్రజలందరూ ఆసక్తిగా చూస్తూ ఉంటే మన విజనరీ గారు విదేశీ పర్యటనలో ఉన్నారని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, వారి కుమారుడు లోకేష్ గారు ఇద్దరు వేరు దేశాలకు వెళ్ళినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకు వెళ్ళారు అంటే ఎవరికీ తెలియదు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రజలకి పారదర్శకంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉండి కనీసం అధికారిక పర్యటనగా వెళ్తున్నామా లేదంటే అనధికారికంగా వెళ్తున్నామా, ఇన్ని రోజులు ఈ రాష్ట్రానికి అందుబాటులో ఉండట్లేదని చెప్పాలన్న ఆలోచన కూడా వాళ్ళకి ఎందుకు రాలేదు? ఎందుకు ఈ పర్యటనని అంత రహస్యంగా ఉంచారో ఎవరికి అర్థం కావాలి. కొడుకు ఏ దేశం వెళ్ళాడో తెలియదు, తండ్రి ఏ దేశం వెళ్ళాడో తెలియదు. బయటికి లీకులు లండన్ వెళ్ళాడని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. కానీ వీళ్ళు చెప్తున్న దేశం కాదు, జపానో బాలియో ఇంకో చోటకో ఆయన వెళ్ళాడని బయట ప్రచారం జరుగుతుంది. అసలు ప్రజలను ఇంత అయోమయంలో ఎందుకు ఉంచాలి? మీరు ఏ దేశం వెళ్ళినా రాయలుగా ఇగో నేను వారం ఉండను, లేదా 5 రోజులు ఉండను, నేను ఏదో నూతన సంవత్సర వేడుకలకు వెళ్తున్నాను, లేకపోతే నాకు ఇంకేదైనా పని ఉందని వెళ్తున్నాను, పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్తున్నామనో, పెట్టుబడులు పెట్టడానికి వెళ్తున్నామనో చెప్పొచ్చు కదా. ఎందుకు రహస్యంగా ఉంచుతారు? ఆ రోజు గతానికి ఒక్కసారి వెళితే గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు తమ కుమార్తెల చదువు కోసం లండన్లో ఉంటే ఆయన చూడడానికి వెళితే దాన్ని ఎంత పెద్దగా, అది కూడా ఒక రిలీజ్ చేసి నేను లండన్ వెళుతున్నాను అని అధికారికంగా చెప్పి వెళితే ఎంత దుష్ప్రచారం చేశారో మీకు గుర్తుందా? లోకేష్ గారు ఎంత దిగజారుడు భాష మాట్లాడి ఆయన గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి హేళన చేశారో మీకు గుర్తుందా? కుమార్తె చదువుని మేము చెప్తాం, ఒక రికార్డుని ఆయన నెలకొల్పారు. వేగంగా అప్పులు చేసే రాష్ట్రంగా మన రాష్ట్రానికి ఒక రికార్డును తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఇదే కాదు, ఏం చెప్పేవారంటే సంపద సృష్టి లేదు, ఉద్యోగ కల్పన లేదు, మొత్తం వచ్చిన ఇన్వెస్టర్లు అందరూ పారిపోతున్నారు, ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ కూడా అసలు వాళ్ళ సొంత అబద్ధాల ఫ్యాక్టరీలో తయారు చేసిన అబద్ధాలు. వాళ్ళ సొంత ఫ్యాక్టరీలో అబద్ధాల ఫ్యాక్టరీ ఒకటి ఉంటుంది వాళ్ళకి, దాంట్లో తయారు చేస్తారు రోజుకొక అబద్ధాన్ని. దాన్ని ప్రజల మీదకి వదిలి అదే మాట్లాడి బ్రాండింగ్ చేసే కార్యక్రమం చేస్తారు. ఇప్పుడు ఆర్బీఐ 4 రోజుల క్రితం ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదికని ఆధారం చేసుకుని గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మా పార్టీ అధ్యక్షులు ఒక ట్వీట్ చేశారు. ఏమని ట్వీట్ చేశారనంటే, ఇదిగో మా హయాంలో వచ్చిన మేము చేసిన ఘనత ఇది, ఇండస్ట్రీస్లో కానీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో కానీ అని ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్కి ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెస్పాండ్ కాలేదు. వాళ్ళు చెప్పినట్టుగా బ్రాండ్ ఇమేజ్, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీసుంటే, అది పచ్చి అబద్ధాన్ని చంద్రబాబు నాయుడు ప్రచారం చేశారు అని చెప్పడానికి ఇగో నేను ఇప్పుడు చెప్పేదే నిదర్శనం. టీడీపీ సరే, వాళ్ళ భాగస్వామ్యం ఉన్న జనసేన పార్టీ కావచ్చు, వాళ్ళ భాగస్వామ్యం ఉన్న బీజేపీ ఈ రాష్ట్రంలో, వీళ్ళందరూ కలిపి దీంట్లో లైన్ షేర్ చంద్రబాబు నాయుడు గారిది కాబట్టి మ్యాక్సిమం అబద్ధాలు కూడా ఆయన వాళ్ళ పార్టీ నుంచి తయారు చేసి ప్రచారం చేస్తారు. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఆర్బీఐ ఇచ్చిన నివేదిక ప్రకారం గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే జీవీఏ అంటారు. సౌత్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ 2019-24 మధ్య
మొదటి స్థానంలో నిలబడింది. భారతదేశం మొత్తం మీద చూసుకుంటే 5వ స్థానంలో నిలబడింది. దేంట్లో? మ్యానుఫ్యాక్చరింగ్, తయారీ రంగంలో జగన్ గారి హయాంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలోనూ, దేశం మొత్తం మీద చూస్తే 5వ స్థానంలోనూ మన ఆంధ్రప్రదేశ్ నిలబడిందని అంకెలతో సహా, లెక్కలతో సహా ఆర్బీఐ నివేదిక ఇచ్చింది. దీంతో పాటు ఇంకొక నివేదిక కూడా ఆర్బీఐ ఇచ్చింది. అదేంటంటే పారిశ్రామిక అభివృద్ధి సంబంధించింది. ఆ పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించిన గ్రాస్ వాల్యూ యాడెడ్ జీబీఏ చూస్తే మనం ఎక్కడున్నామనంటే మన ఆంధ్రప్రదేశ్ సౌత్ ఇండియాలో మొదటి స్థానంలోనూ, భారతదేశంలో 8వ స్థానంలోనూ ఉన్నాం. ఈ లెక్కలు మనం చెప్పేవి కాదు, రిజర్వ్ బ్యాంక్ చెప్పి, ఏదో మనం ఇచ్చిన కాకి లెక్కలు కాదు, అంచనాలు కాదు. రిజర్వ్ బ్యాంకు దీని మీద అధ్యయనం చేసి ఇచ్చిన రిపోర్ట్ ఇది. మరి ఇదే నిజమైనప్పుడు కాకినాడ నగరంలోని టెడ్కో గృహ సముదాయాల వద్ద ఉన్న మౌలిక సదుపాయాల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి దశల వారీగా చర్యలు చేపడతామని ఇన్ఛార్జి కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. శనివారం ఉదయం ఆయన నగరంలోని దుమ్ములపేట ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. పర్లోపేట ప్రాంతాల్లోని టెడ్కో గృహ సముదాయాలను సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు తుమ్మల రమేష్ అక్కడి ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా మెయిన్ డ్రైనేజీకు సరైన అవుట్లెట్ లేకపోవడంతో మురికి నీరు బయటకు వెళ్లే అవకాశం లేక గృహ సముదాయాల మధ్యనున్న ఖాళీ ప్రదేశంలోనే నిల్వ అవుతోందని, దీంతో అపరిశుభ్ర వాతావరణం నెలకొంటోందని వివరించారు. ఈ పరిస్థితిని స్వయంగా పరిశీలించిన కమిషనర్ కు వీధి లైట్లు సరిగా వెలగడం లేదన్న సమస్యను కూడా నివాసితులు తెలిపారు. ఇన్ఛార్జి కమిషనర్ మాట్లాడుతూ టిడ్కో గృహ సముదాయాల వద్ద ప్రధానంగా 4 సమస్యలను గుర్తించామని చెప్పారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్ల మురికి నీరు పారే వీలు లేకపోతున్న విషయంపై తక్షణ చర్యలు తీసుకుంటామని, దీనికి సంబంధించి ఏఈకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన దుమ్ములపేట సంబంధించి పర్లాపేటలో మనం ఉన్నాము. గతంలో మన ఇక్కడ ఈ కాలనీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ 4 ఇష్యూస్ నేను ఐడెంటిఫై చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఏదైతే మనం హౌసెస్ ఇచ్చామో హౌసెస్ నుంచి డ్రైన్ కనెక్షన్స్కి వచ్చేటప్పుడు డ్రైన్కి వేరే లైన్ ఇవ్వడం వల్ల ఈ మెయిన్ లైన్లో కలవట్లేదు. దానివల్ల ఈ వాటర్ హౌస్ నుంచి వచ్చిన వాటర్ అక్కడ స్టాగ్నెంట్ అయిపోయి ఈ మెయిన్ డ్రైన్లో కలవట్లేదు. దానివల్ల ఆ హౌస్ చుట్టూరు కూడా ఒక నీరంతా చేరిపోయి, మురికి చేరిపోయి, డ్రైన్ వాటర్ ప్లస్ టాయిలెట్ వాటర్ చేరిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి ఆల్రెడీ మన ఏఈ గారితో చెప్పాము, రత్నావళితో చెప్పాము. దానికి ఎస్టిమేషన్ తయారు చేసి ఆ హౌస్ నుంచి వచ్చిన వాటర్ మెయిన్ డ్రైన్లో కలిసిపోయే విధంగా ఎస్టిమేట్ చేయమని చెప్పాము. దానికి చిన్న చిన్న షార్ట్ వర్క్ పాలుంది. రెండవది ఏంటంటే ఏదైతే డ్రైన్ సంబంధించింది మెయిన్ డ్రైన్ కట్టామో ఆ హోల్స్కి మన గతంలో ఐరన్ గ్రిల్ పెట్టాము. ఐరన్ గ్రిల్స్ కొంతమంది మరి తెప్ట అవుతుందని చెప్తున్నారు, లేకపోతే పాడైపోవడం వల్ల అక్కడ హోల్స్ అలా ఉండిపోయినాయి. ఏదైనా సమయంలో నైట్ టైం ప్రయాణం చేసినప్పుడు పొరపాటుగా మోటార్ సైకిలిస్ట్ కానీ లేకపోతే ఎవరైనా కానీ ఆ గోత పడిపోతే చాలా చాలా ప్రమాదం. ఆల్రెడీ ఇక్కడ మనం 16 మ్యాన్ హోల్స్ మనం గుర్తించాము. 16 మ్యాన్ హోల్స్ కూడా ఎస్టిమేషన్ చేసి మన ఏఈ గారు మనకి సమర్పిస్తారు. వాటర్ పైన కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఈ లైటింగ్ కూడా చెప్పారు, నైట్ లైటింగ్ అనేది. అంటే ఇటు ప్రక్కన సోలార్ సిస్టమ్ ఉంది, కానీ దానివల్ల సరిపడలేదని ఎదురు పక్కన కూడా లైటింగ్స్ చెప్పాము. ఎలక్ట్రికల్ వచ్చి దానిపైన యాక్షన్ తీసుకొస్తుందిగా ఎలక్ట్రికల్ వాళ్ళని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది. లైన్ ఒకటి మనం చూస్తున్నాం. మూడోది ఏంటంటే మనకి ఈ ప్రాంతం సంబంధించి ఇక్కడ మెయిన్ డ్రైన్ వాటర్ కలిపే ఈ మోటార్ ఒకటి ఉంది. ఆ మోటార్ కూడా పంపింగ్ చేసే విధంగా అది పనిచేస్తుంది. దాన్ని కూడా సిస్టమేటిక్గా పనిచేసే విధంగా మనం చూడాలి. తర్వాత ఇక్కడే మళ్ళీ ఈ కొనలో కొన్ని చోట్ల మళ్ళీ చిన్న చిన్న ఆక్రమణలు డ్రైన్ మీద కట్టేస్తున్నారు. చిన్న చిన్న బడ్డీ కొట్టు పెట్టుకొని పెట్టేస్తున్నాం. డ్రైన్ మీద కట్టుకుని నేను పక్కన పెట్టుకుని పదే చెప్తున్నాం. అది అట్లా పెట్టుకుంటే వల్ల వచ్చిన డ్రైన్ వాటరు ఈ ఏదైతే బడ్డీ పెట్టామో ఈ బడ్డీ దగ్గర ఆగిపోతుంది, కిందకి దిగట్లేదు. ఆ ప్రక్కనేమో మనకి వాటర్ స్టాగ్నెంట్ అయిపోతుంది. సో పెట్టుకునేది వాళ్ళ జీవన వృత్తిని మన ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం అని కాదు.
వాళ్ళు బ్రతకాలి కాలువ, బట్ అది పెట్టుకుని డ్రైన్ అవుట్ పెట్టినట్టయితే ఆ డ్రైన్ వాటర్ ఫ్లో అయ్యేలాగా చూసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు. అదొకటి మెయిన్ రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే ప్రజలందరూ కూడా గమనించాలి. అది మనకి స్మార్ట్ సిటీగా మనం డిక్లేర్ చేసుకుంటున్నాము. అట్లాంటి సమయంలో మీ కోఆపరేషన్ కావాలి. మనంతా కలిసి కాకుండా బాగు చేయాలి. నేను ఒక్కడిని వల్ల కాదు, మీరు వల్ల కాదు, మనంతా కలిస్తేనే ఒక ఈ క్లీనింగ్ అనేది మనం చేయగలం. ముఖ్యంగా ఈ డ్రైన్ మీద ఎంక్రోచ్మెంట్స్ అదొకటి తొలగించవలసింది నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో కూడా డ్రైన్కి, ఎస్పెషల్లీ పర్లాపేటలో కూడా డ్రైన్కి ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సంబంధించిన కూడా ఇక్కడ కొద్దిగా ప్రాబ్లం ఉందని చెప్పారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్లో మరి ఈ పర్లాపేటని స్పెషల్గా చూసుకుని మనకి ఇక్కడ డ్రింకింగ్ వాటర్ వచ్చే విధంగా చూడాల్సిందిగా మన ఆర్డబ్ల్యూఎస్ వాదిస్తున్నాం. అక్కడ అదేవిధంగా ఇక్కడ మనం ఒక చోట యాక్చువల్గా ఒక చోట డ్రైన్ లీకేజ్ అవుతుంది. ఆ లీకేజ్ ఇప్పుడు స్టాప్. అదేవిధంగా వేరే చోట అనాథరైజ్గా ట్యాప్లో వాటర్ వెళ్ళిపోతుంది. ఆ వాటర్ని కూడా డంప్ చేయమని మనకి ఇన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలు సహకారము, నాయకుల సహకారంతో మాత్రమే మనం చేయగలం. ప్రజలు కూడా నా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎవరైతే చెత్తపట్టి రోడ్డు మీద వేస్తున్నారో ఆ రోడ్డు ఆల్రెడీ డస్ట్బిన్ ఇచ్చాం. ఆ డస్ట్బిన్ ఇచ్చినట్టయితే మా వాడికి తీసుకుని వెళ్ళి క్లీన్ చేయడానికి అవకాశం ఉంది. అండకాన్ని ఇలా రోడ్డు మీద ఇలాగ పక్కన వేసేస్తున్నారు. దానివల్ల అది పబ్లిక్కి చాలా ఇన్కన్వీనియన్స్. ఒక చెత్తే మనం అనుకుంటాం, కానీ దానివల్ల దోమ తయారవుతుంది. దోమ కొట్టిన వరకు మలేరియా, డైరియా అన్నీ వస్తాయి. ఒకే ఒక దోమ. అంటే దానికి కారణం మన నెగ్లిజెన్స్. సో మనకి చిన్న నెగ్లిజెన్స్ చేయకుండా ఉన్నట్లయితే మన ఆరోగ్యం మనమే కాపాడుకునే ఉండే విధంగా చేస్తుంది. మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మా ప్రయత్నం మేము చేస్తున్నాం, మీరు కూడా సహకరిస్తుండగా మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. పోలవరం జిల్లా రాజవొమ్మంగి అటవీ రేంజ్ పరిధిలో అక్రమ కలప రవాణాపై అటవీ అధికారులు గట్టి దాడి నిర్వహించారు. శనివారం తెల్లవారుజామున శరభవరం గ్రామ శివారులో ఐసర్ వ్యాన్లు అక్రమంగా తరలిస్తున్న సుమారు 40 బిల్లేడు దుంగలను స్వాధీనం చేసుకున్నాడు. ఈ ఘటనలో 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అడ్డతీగల మండలం దాకోడు నుంచి నర్సీపట్నం వైపు అక్రమంగా తరలిస్తున్న సమయంలో ఈ రవాణా భగ్నమైంది. అక్రమ కల్ప రవాణాపై కఠిన చర్యలు తప్పవని అటవీ రేంజ్ అధికారి ఉషారాణి మీడియా ముఖంగా తెలిపారు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున అడ్డతీగల మండలం నుండి దాకోడు నుండి నర్సీపట్నం వెళ్తున్న ఐశ్వర్యాలోను బిల్లుడి ముక్కలు వేసుకుని వెళ్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని ప్రకారం మేము దాన్ని మా రేంజ్ పరిధిలో అక్కడ శివార్లలో పట్టుకోవడం జరిగింది. దాంట్లో 4 ముద్దల్ని మేము పట్టుకోవడం జరిగింది. ఆ వ్యాన్లో లోడు సుమారుగా 40 బిల్లుడి ముక్కలు ఉన్నాయి. వాటిలన్నింటినీ కూడా మేము ఎన్యూమరేషన్ చేసి వాటికి విలువ కట్టడం జరుగుతుంది. బిక్కవోలు మండలంలో ఉన్న గ్రామాల్లో ఊలపల్లి, మొల్లూరు, ఆర్కరేవులపల్లె పండుగ 2.0 కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నల్లమిల్లి. ఈ గ్రామాల్లో 1,60,00,000 రూపాయలతో అభివృద్ధి సీసీ రోడ్లు శంకుస్థాపనలు ప్రారంభించారు. ఊలపల్లిలో 26.70 లక్షల రూపాయలతో నిర్మించిన 2 సీసీ రోడ్లను ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. అదేవిధంగా మొల్లూరు గ్రామంలో 35 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, గేదెల షెడ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే నల్లమిల్లి. అనంతరం ఆర్కే రేవుల గ్రామంలో 99 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. అదేవిధంగా రైతులకు రాజముద్రత ఉన్న పట్టాదారుని పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. పూలపల్లి గ్రామంలో సుమారుగా 26 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మాణం చేసిన సీసీ రోడ్లు నిర్మాణం పూర్తయింది. వాటిని ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా పల్లె పండుగ 2.0 ద్వారా పెద్ద ఎత్తున గ్రామాల్లో ఇవాళ ఎన్ఆర్జీఎస్ నిధులు ఖర్చు పెట్టి దాని ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఇవాళ పల్లె పండుగ 2.0 నిన్నటి నుంచి మొదలుపెట్టి 13 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. దాదాపుగా రాష్ట్రంలో 6,700 కోట్ల రూపాయల ఖర్చుతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇవన్నిటినీ ఆ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులందరూ ఈ కార్యక్రమం నిర్వహించి ఈ కార్యక్రమంలో పాల్గొని అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు అదేవిధంగా శంకుస్థాపనలు చేయడం జరుగుతుందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే గత ప్రభుత్వ పరిపాలనకు భిన్నంగా ఈరోజు అభివృద్ధిని, సంక్షేమాన్ని మేళవించి సుపరిపాలన దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తాం.
ఏలేశ్వరం పట్టణంలోని స్థానిక విశ్రాంతి ఉద్యోగుల భవనంలో నెలవారీ సమావేశం వాసా పుల్లయ్య అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇటీవల మృతి చెందిన ఉద్దగిరి సోమరాజు మాస్టారి చిత్రపటానికి వి ఆస్మాండ్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పలువురు విశ్రాంతి ఉద్యోగులు మాట్లాడుతూ సోమరాజు మాస్టర్ తో ఉన్న అనుబంధాలను, అనుభవాలను, ఆయన చేసిన సేవలను, విశ్రాంత ఉద్యోగులను ఆయన అందించిన సహకారాన్ని మరవలేనివని కొనియాడారు. అలాగే కార్యదర్శి ఏబీవి ప్రసాద్ మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగులు కొంతమందికి లైఫ్ సర్టిఫికేట్స్ చేయడమైంది. మిగిలిన వారు ఈ నెల 5వ తేదీ నుండి ఫిబ్రవరి నెలాఖరు వరకు ఉచితంగా విశ్రాంతి ఉద్యోగులకు లైఫ్ సర్టిఫికేట్స్ చేయబడనని తెలియజేశారు. తదుపరి 1966లో నేను 6th క్లాస్ జోగరాజు, మరి అప్పుడు బ్యాచ్ అంటే చరణయ్య గారు, సడు వెంకటేశ్వరరావు, పండుగలు పోతున్న దాకా బాబు, ఇప్పుడందరూ కలిసి సర్వేతో అమ్మ గురువు గారు కూడా విశ్వనాథ్ గారు వారి దగ్గర కూడా చదువుకున్నాను. సోమరాజు గారు, రాబర్ట్ మెక్టర్ మా గురువు గారు, మరి వాళ్ళ దగ్గర చదువుకున్నాను. మరి ఇంతవరకు ఆయనకు విధేయతగానే ఉన్నాం. ఇంకేంటంటే 83వ సంవత్సరంలో జోగరాజు నేను కూడా సెకండ్ ఇయర్ టీచర్స్గా సెకండ్ సబ్దికి అలాట్మెంట్ అయ్యాం. అప్పుడు సమితి ప్రెసిడెంట్ గారు పర్వత సుబ్బారావు గారు, వారి దగ్గరికి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవడానికి జోగరాజు నేను కలిసి సోమరాజు దగ్గరికి వెళ్ళాం. ఆయన ఉన్న మంచి లక్షణం ఏంటంటే పరోపకారం. ఏదైనా పని చేయాలని ఆశ్రయించేదని పెడితే ఆయన ఎంత పని ఉన్నా ఎవరైనా సరే, జిల్లా కలెక్టర్ గారి దగ్గరైనా, ఎమ్మెల్యే గారి ఎవరి దగ్గరైనా చొరవగా తీసుకుని వెళ్ళి ఆ పని పరిష్కరించేవారు. మా నాన్నగారు కూడా చెప్పేవారు ఆయనకి ట్రాన్స్ఫర్. ధనుర్మాసం సందర్భంగా పలువురు బ్రాహ్మణులకు యానం స్థానిక నాయకులు తలాటం ప్రకాష్ రావు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఆయన నివాసం వద్ద జరిగిన కార్యక్రమంలో ముందుగా వేద బ్రాహ్మణులకు పాద పూజ నిర్వహించి అనంతరం వారికి పంచి టవల్, నూతన వస్త్రాలను 13 మంది బ్రాహ్మణులకు అందజేశారు. ఈ సందర్భంగా బ్రాహ్మణులంతా ఆయనకు ఆశీర్వాదాన్ని అందించే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు అభినందించారు. తలాటం ప్రకాష్ రావు మాట్లాడుతూ తనకు ఉన్నంతలో సేవలను అందిస్తున్నానని తెలిపారు. వేద బ్రాహ్మణులతో పాటు పలువురు పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలను పంపిణీ చేసినట్లు తెలియజేశారు. యానం, తాళరేవు మండలాలలో మరి కొంతమందికి నూతన దుస్తులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని బ్రాహ్మణులకు అందరికీ కూడా వస్త్రదానం చేసుకోవాలని అనిపించింది నాకు. ఆ కార్యక్రమాన్ని ఇవాళ చేసుకున్నాను. ఈ కార్యక్రమానికి చేసిన పండితులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమల్ల శ్రీ వీరేశ్వర స్వామివారి నిత్యాన్నదాన ట్రస్ట్ కి శనివారం భక్తులు విరాళం అందించారు. మురమల్లకి చెందిన శ్రీ పోతుల వెంకాజీరావు, శ్రీమతి మంగమణి దంపతులు 10,116 శ్రీ వీరేశ్వర అన్నదాన ట్రస్ట్ కి అందజేశారు. ఈ సందర్భంగా దాత కర్చకులు ప్రత్యేక దర్శనం అందించారు. శేష వస్త్రం, స్వామివారి చిత్రపటం, ప్రసాదం అందించి సత్కరించారు. దాతను చైర్మన్ శ్రీ దాట్ల రామకృష్ణం రాజు, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి వి సత్యనారాయణ అభినందించారు.
నిత్యం స్వామివారి ఆలయంలో రాత్రి కళ్యాణానికి విచ్చేసే భక్తులకు వీరేశ్వర అన్నదాన ట్రస్ట్ ద్వారా నిత్య అన్నదాన పథకాన్ని దేవస్థానం ఏర్పాటు చేసింది. ప్రతిరోజు వందల మంది భక్తులు నిత్య అన్నదానంలో పాల్గొంటూ ఉంటారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ స్వామివారికి సమర్పించే కానుకలు, మొక్కుబడులు, అలాగే నిత్య అన్నదాన విరాళాలు ఆన్లైన్ ద్వారా చెల్లించే అవకాశం ఉందని దేవాదాయ శాఖ అధికారిక వెబ్సైట్ ద్వారా స్వామివారి ఆలయాన్ని ఎంపిక చేసుకోవాలని సూచించారు. मंगामणि नाम देश क्या अमृता नाम देश क्या सुनील नाम देश क्या हेमतेज नाम देश क्या देवहरा नमस्कार చెప్పండి దేవదేవ మహాదేవ నీలగ్రీవ సదాశివ భావనాతీత సంపూర్ణ ఆరోగ్య పుష్యమాసం ఆరుద్ర నక్షత్రం పౌర్ణమి తిథి శనివారం మహాపర్వదినం పురస్కరించుకుని మురమల్ల శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయంలో రుద్రహోమం, చండీ హోమం ఘనంగా నిర్వహించారు. అర్చకులు బ్రహ్మశ్రీ పేటేటి శ్యామల కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తొలుత గణపతి పూజ, మండపారాధన, అనంతరం రుద్రహోమం, చండీ హోమం, పూర్ణాహుతి కార్యక్రమం జరిపారు. ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం రోజున రుద్రహోమం, పౌర్ణమి తిథికి చండీ హోమం భక్తుల గోత్రనామాలతో దేవస్థానం తరపున నిర్వహిస్తారు. 106 మంది భక్తులు చండీ హోమంలో, 71 మంది భక్తులు రుద్రహోమంలో పాల్గొన్నారు. ఈ ఏర్పాట్లు చైర్మన్ శ్రీ దాట్ల రామకృష్ణం రాజు, ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి వి సత్యనారాయణ పర్యవేక్షించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కూటమి పాలనలో మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతులు ఇల్లు దాటడం లేదు. మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఎద్దేవా. కాకినాడ నగరంలో టెడ్కో గృహ సముదాయాల సమస్యల పరిష్కారానికి దశల వారీ చర్యలు. ఇన్ఛార్జి కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ. బికవూలు మండలంలో ఉన్న గ్రామాల్లో ఊలపల్లి, మొల్లూరు, ఆర్కరేవుల పల్లె పండుగ 2.0 కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నల్లమిల్లి. మురమల్ల శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయంలో ఘనంగా రుద్రహోమం, చండీ హోమం.
ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.